కోహెడ మార్కెట్ లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను నిరసనగా గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ డైరెక్టర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ అసలు హరీష్ రావు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం మానుకోవాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 2012లో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీకి కోహెడలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి స్థలం ఇవ్వడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హరీష్ రావుకి అబద్ధాలు అలవాటైపోయాయని అన్నారు. క్యాంప్ ఆఫీస్లో ఉంటాడు, ప్రతిరోజు ముందర ప్రజల మధ్యలోనే ఉంటాడు. మేము మీలాగా వేరే అలవాట్లు మా నాయకునికి ఏం లేవు. సుమారు 118 మంది రైతులు ఎక్సాల్ పట్టాలు పట్టుకొని మొన్నటిదాకా ధర్నా చేసినారు. వాళ్ళకి ఈ రకంగా న్యాయం చేస్తారు. కొంతమంది కూడలు ఉన్నాడు, కొంతమంది నాయకులు రైతులను ఉసుగొలుపుతూ ఉన్నారు. ఇప్పటికే మండల రెవెన్యూ అధికారి కావచ్చు, రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డీఓ కావచ్చు, జేసీ జాయింట్ కలెక్టర్ కావచ్చు, వీళ్ళు ఖచ్చితంగా ఒక కమిటీ చేయడం జరిగింది. నిన్న కూడా కలెక్టర్ కూడా తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రము ఎవరైతే న్యాయంగా ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే న్యాయమైనటువంటి సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయో పరిశీలించి ఖచ్చితంగా రైతులకు న్యాయం చేస్తాం, చేపిస్తాను కూడా నేను మాటిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ సిద్ధంగా ఉంది కదా, 174 acres రెడీ ఉంది చేయడానికి మార్కెట్. అది వదిలిపెట్టి మళ్ళీ కొత్త ఈ తీసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే రోడ్డుకు దగ్గరగా ఉండాలి మార్కెట్. కొద్దిగా అక్కడ ఉంటే ఏంటంటే పెద్ద పెద్ద గోడౌన్స్ కట్టి పెద్ద పెద్ద షెడ్లు ఏర్పాటు చేసి అక్కడికి ఇక్కడికి, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, అక్కడికి ఇక్కడికి కూడా 200 ఫీట్లు రోడ్డు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇప్పుడున్న కేటాయించిన 167/1 219 ఎకరాలు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందో అట్టి ఆమోదంలో భాగంగా ఇప్పటికే సర్వే కూడా అయిపోయింది, డిజిటల్ సర్వే కూడా అయిపోయింది. డిపిఆర్ కూడా ఒక మంచి అనాలిసిస్కు డిపిఆర్ ఇవ్వడం జరిగింది. ఆ డిపిఆర్ కూడా 2 డిపిఆర్లు రెడీ అయినాయి. ఆ 2 డిపిఆర్లు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి టేబుల్ మీద ఉంది. రేవంత్ రెడ్డి గారు కేరళ పడిన తర్వాత ఈ 2-3 రోజుల్లో డిపిఆర్ ఫైనల్ చేసి నోటిఫికేషన్కి వేసి జీవో తెచ్చి టెండర్ నోటిఫికేషన్కి వెళ్తాం. ఖచ్చితంగా నాకు తెలిసి మీకు మీ ముందు చెప్తా ఉన్నా, మా గౌరవ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి నాయకత్వంలో మా పాలకవర్గం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం. నాకు తెలిసి కొద్ది రోజుల్లోనే ముఖ్యమంత్రి గారు కోయడ ప్రాంతానికి రాబోతూ ఉన్నారు, శంకుస్థాపన చేయబోతూ ఉన్నారు. ఇక్కడ మార్కెట్ కట్టినాక కూడా ఇక్కడ స్థానిక యువతకు కూడా ఖచ్చితంగా నేను ఒక స్థానిక ఉన్నటువంటి ఒక నాయకునిగా చెప్తా ఉన్నా, ఫస్ట్ ప్రియారిటీ స్థానిక యువతకు కానీ స్థానిక రైతులకు కానీ మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఖచ్చితంగా న్యాయం చేస్తాం. మేమేం వెనుకకు పోమని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే ఏదో కొంపలు అంటుకపోయినట్టు ఎక్కడి నుంచో మా నియోజకవర్గానికి వచ్చి మరి మార్కెటు వీళ్ళు ఏం చేస్తారని మార్కెట్ ప్లేస్లోకి వచ్చారు. వీళ్ళు ఎవరిని అడిగి వచ్చారు మార్కెట్ ప్లేస్లోకి అని అడుగుతున్నాం. మరి మేము పాలకవర్గం ఉంది, మరి మీ ప్లేస్కి వచ్చినామని మాకు కూడా సమాచారం ఇవ్వాలిగా. దొంగలాగా ఎందుకు వచ్చి టెంట్లు వేసుకురా అని అడుగుతున్నాను నేను. ఈ 15 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో గుడ్డి గుర్రాల పండ్లు తోమిండి అయినా. మరి ఆ రోజు ఆయన ఉన్నాడుగా ఎమ్మెల్యే, ఆ రోజు ఎందుకు మార్కెట్ కట్టలేదు? ఆ రోజు కళ్ళు పోయినాయా నీకు? ఆ రోజు వ్యాపారస్తులు ఏడ్చుకుంటూ వాళ్ళని పోలీసులతో దెబ్బలు కొట్టించుకుంటూ కొత్తపేట నుంచి నైట్కి తరలిస్తే మా నాయకుడు మల్రెడ్డి రంగారెడ్డి గారి వాళ్ళకు అండగా ఉండి వాళ్ళకు భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళకు వైద్యం సౌకర్యం ఏర్పాటు చేసిన నాయకుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. వ్యాపారస్తులు బాగుండాలి, రైతులు బాగుండాలి అని చెప్పే నాయకుడు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు. ఆ విధంగా గౌరవ సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మార్కెట్కు మంచి దారి లేదని చెప్పి మరి ఆ గవర్నమెంట్ ఆలోచించి మరి ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉంటే బాగుంటుందని చెప్పి ఆ కొంచెం ప్లేస్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్తో మార్కెట్కు ప్లేస్ ఇవ్వడం జరిగింది. మరి దానికి ఎందుకు మీకు కళ్ళ మంట అని నేను అడుగుతున్నా. మీరు ఆ రోజు చేయలేక మేము ఈరోజు చేస్తున్నామని మీకు మంటనా? మరి హరీష్ రావు గారు ఆ రోజు రంగనాయక సాగర్ ప్రాజెక్టు పేరు చెప్పి ఊర్లు కాజేసిన ఘనత మీది. మా నాయకుడు మరి మంచి చేసే నాయకుడు. రైతులకు ఏమైనా ఇబ్బంది ఉంటే మా నాయకుడు మాట్లాడి గవర్నమెంట్తో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మాట్లాడి వాళ్ళకి న్యాయం చేసే నాయకుడు మా గౌరవ మల్రెడ్డి రంగారెడ్డి గారు. మరి ఈ మంచేడి కిషన్ రెడ్డి మాట్లాడతాడు, అయ్యా గుడి కట్టొద్దా? గుడి కడితే నీకేం మంట? ఈ ప్రాంత రాష్ట్ర ప్రజలు బాగుండాలని చెప్పి బాగు కోసం
ఒక ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం కడితే ఎందుకంత మంట అంటే ఈ రాష్ట్రంలో పెద్ద నాయకుడిగా ఎదుగుతాడు, ఈ రాష్ట్రంలో కాబోయే పెద్ద లీడర్ అవుతాడని చెప్పి నీకంత మంటనా? మంచి బ్రహ్మాండమైన దేవాలయం గవర్నమెంట్ ఆ జాగాను కొందరు ఆక్రమిస్తున్నారని కొద్దిగా ఆక్రమిస్తున్నారని చెప్పి దాన్ని నిలబెట్టి ఒక 12 ఎకరాలలో మంచి దేవాలయాన్ని ఒక రాయితోటి అద్భుతమైన దేవాలయాన్ని కడితే ఆ దేవాలయం పేరు మీద అరే దేవుడి పేరు ఫస్టా మనిషి పేరు ఫస్టా? దేవుడి పేరున్న తర్వాతనే మనిషి పెట్టుకుంటాడు. ఆ దేవుని పేరు పెట్టుకుంటా కూడా దాని మీద కూడా అవహేళన మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా నేను. దేవుడి పేరు పెట్టుకుంటే కూడా తప్ప? ఆ దేవుడు ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి మీకు అతి తొందరలోనే శిక్ష వేస్తాడు. మరి ఆనంద నిలయం అంటే మీకు తప్పేముంది అని అడుగుతున్నా. అభిషేక నిలయం ఆనంద నిలయం అంటే మీకు తప్ప? అది దేవుడి పేరు కాదా? మీ కళ్ళు పోయినాయా? మరి అంత మంచి దేవాలయం కడుతుంటే మీకు ఎందుకు అంత మంట? మరి అదేవిధంగా మా నాయకుడు గతంలో కూడా ప్రతి గ్రామాలలో దేవాలయాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు మా రంగారెడ్డి గారు. మా గ్రామమైన గండిచెరు గ్రామంలో కూడా శ్రీ రంగనాయక స్వామి దేవాలయం ఉంది. పూర్వం 400 సంవత్సరాల క్రితం దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో కూడా గ్రానైట్ వేసి ఆధునీకరణ సొంత నిధులతో ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్మెంట్ చేసిన నాయకుడు మా మల్లెడి రంగారెడ్డి గారు. మరి అలాంటి వ్యక్తిపై మీరు చేస్తే బాగుంటుందా అని అడుగుతున్నా. మరి అదే బంటంట ఆయన బంట లంటో ఎవరికో తెలియదు. మరి ఆ లంట ఏం మాట్లాడుతుడు? ఈ మా గౌరవ ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారి మీద మాట్లాడుతున్న ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నాం. ఏందయ్యా నువ్వు చేసింది? ఏం పీకినవా ఈ గరకయిడ? ఇబ్రాహీంపట్నం చెరువులో మట్టి అమ్ముకుంది మీరు, ఇబ్రాహీంపట్నాన్ని సర్వనాశనం చేసింది మీరు, కబ్జాలు చేసింది మీరు, ఎక్కడ జాగాలు మింగి 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 కడుపులు వలగేటట్టు మింగిరు. ఇంకా సరిపోదా అని అడుగుతున్నా నేను. అయ్యా మరి మీ పక్క పంటి ఉన్న నాయకుడు ఆనాడు ఎన్ని మాటలు తిట్టినో మీకు తెలియదా? ఇబ్రాహీంపట్నం మట్టి కోసం ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినో మీకు తెలియదా? ఈరోజు మీ కళ్ళు మూసుకుపోయినాయా? మరి ఆనాడు కూడా ఇబ్రాహీంపట్నం మట్టి కాజేసారు, కరీముల్లా భూములు కాజేసారు, ఇంకెన్ని కాజేస్తారు. మరి మార్కెట్ను ఒక మంచి వ్యవస్థగా, మంచి మార్కెట్గా, గ్లోబల్ మార్కెట్గా, ఇంటర్నేషనల్ మార్కెట్గా తీర్చిదిద్దుదామని మన గౌరవ ముఖ్యమంత్రి గారు, మరి గౌరవ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మా స్థానిక ఎమ్మెల్యే మల్లెడి రంగారెడ్డి గారు దూరదృష్టితో ఆలోచించి మంచి మార్కెట్ నిర్మిస్తున్నారని కోరుతున్నాను. మరి ఈనాడు మన సబితం వస్తుంది. ఆనాడు మా రంగారెడ్డి గారి రాజకీయ భిక్షతోటే కదమ్మా నువ్వు ఈరోజు రాజకీయాలలో కూడా ఉన్నావు. మరి ఈరోజు కూడా మా నాయకుని మీద అవాకులు చెవాకులు చేస్తావా అని అడుగుతున్నాను నేను. సుధీరెడ్డి అయితే ఇక ఆయనకు అంతు లేదు మాట్లాడతానుకు. ఇక ఆయన ఈ నుంచి ఆ నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండో నల్గొండకి వెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడుతుండు. చాలా మాట్లాడుతుండు ఆయన వాళ్ళ సొంత అత్త మామ పేరు చెప్పి 18 లక్షల రూపాయలు కాజేసిన ఘనత నీదయా? సీఎంఆర్ఎఫ్ పేరు చెప్పి 18 లక్షల రూపాయలు కాజేసిన కాదా నువ్వు? మరి ఆనాడు మరి మార్కెట్ స్థలంను ఇచ్చి మార్కెట్ను 4-5 కోట్ల రూపాయలు కాజేసింది మీరు కాదా? దాదాపు 5 కోట్ల రూపాయలు కాజేసింది మీరు కాదా? ఒక్క రోజు కాదు 2 రోజులు కూడా మార్కెట్ నిలవలే. ఈ ఫోటోలు ఉన్నాయి. 5 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇలాగనే 2 రోజులు తాత్కాలికమైన బట్టగుట్టలతో కట్టే షెడ్లు వేసింది మీరు. ఆ రోజు కొంచెం గాలి వస్తేనే కొట్టుకుపోయే షెడ్లు వేస్తే రైతులకు ఎన్నో ఇబ్బందులు జరిగితే ఆ రోజు మా నాయకుడు మల్లెడి రంగారెడ్డి గారు మాకు చెప్పడం జరిగింది. ఈ రైతులకు ఇక్కడ ఫుడ్ లేదని చెప్పి అడవిలో తీసుకొచ్చి వదిలిపెట్టాలని చెప్తే మా దగ్గర కూడా ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. మేము స్వయంగా వంట చేయించి రైతులకు వండి పెట్టడం జరిగింది. ఆ రోజు సిగ్గు శరం ఉందా మీకు మాట్లాడి అడుగుతున్నా నేను. ఇంగిత జ్ఞానంతో మాట్లాడుతురా? అన్నం తిన్నారా, గడ్డి తిన్నారా అని అడుగుతున్నాను నేను. ఒక మంచి మనకు మార్కెట్కు వెళ్ళాలంటే ఒక మంచి సరైన దారి ఉండాలి. ఆ దారి లేదు కాబట్టి మరి ఔటర్ రింగ్ రోడ్ ఫేసింగ్ ఉంటే మరి వచ్చి వెళ్ళే వెహికల్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పి మరి మార్కెట్ ఇటు సైడ్ పెట్టడం జరిగింది. ఆ ప్లేస్ కూడా మా మార్కెట్ ప్లేసే. అది కూడా ఫుడ్ దానికి కూడా మా మార్కెట్కే దానికి కూడా ఫ్రూట్ ప్రాసెసింగ్ సెంటర్స్ పెట్టి అవి కూడా ఏ విధంగా ప్రాసెసింగ్ చేసి ప్యాక్ చేయడం జరుగుతుంది అక్కడ కూడా. మరి అదేదో మార్కెట్ గుంజుకున్నట్టు ఆ ల్యాండ్ ఎవరికో ఇచ్చినట్టు ఎవరికి ఇచ్చినట్టు తీసుకురారు మీరు. 1 ఎకరా భూమి ఎవరికన్నా ఇచ్చిరా తీసుకురారు మీకు దమ్ముంటే. అందులో నుంచి 279 ఎకరాల నుంచి ఒక 5 ఎకరాల భూమి ఏ ప్రైవేటు వ్యక్తికి ఇచ్చిరో తీసుకురారు. చేతగాని మాటలు మాట్లాడుతూ మా నాయకునిపై అవాకులు చవాకులు చేస్తే ఖబర్దార్ బిడ్డ, మీరు మళ్ళీ ఇక్కడ తిరగకుండా మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ సైనికులు మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు దగ్గరకు వచ్చినాయి. ఇంకొకసారి మాట్లాడితే ఎవ్వరు ఊకము, తరిమి కొడతాం బిడ్డ అని ఈ పత్రికా విలేకరుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. మార్కెట్ గురించి చాలా మాట్లాడిండు.
ఈ విషయాలన్నీ అతను అధికారంలో ఉన్నప్పుడు మేము వాళ్ళ ఇంటికి మంత్రి గారి దగ్గరికి పోయినాం, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే దగ్గర పోయినాం, మన సబితా ఇంద్రారెడ్డి దగ్గరికి పోయినాం. మార్కెట్ ఇప్పుడు పరిస్థితుల్లో కోవిడ్ టైంలో దీన్ని మార్చొద్దు, ఇప్పుడు ఉన్న పరిస్థితి రైతులకు కానీ ఇటు వ్యాపారస్తులకు కానీ కష్టమవుతుందంటే ప్రజా సంక్షేమం దృష్ట్యా హాస్పిటల్ పెడుతున్నాం, మీకు ఆడ కడుతున్నామని చెప్పారు. అది మొత్తం కట్టినాక నాన్న పోతాం సార్ అని ఆ రోజు సుధీర్ రెడ్డికి మేము చెప్పినాం. చెప్తే లే 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 అని అర్ధరాత్రి బలవంతంగా మమ్మల్ని అక్కడికి వెళ్ళి మొత్తం కట్టకముందే నానా రకాలుగా ఇబ్బంది పెట్టి ఇక్కడ తీసుకొని వచ్చిండు. నిండా 5 రోజులు కూడా మేము ఇక్కడ వ్యాపారం చేయలేదు. బతికి బయటగడ్డం అంటే ఆ భగవంతుడు మా యందు ఉన్నాడు కాబట్టి మేము బయటపడ్డాం. లేకపోతే ఆ రోజు కొన్ని వందల మంది చచ్చిపోయేటోళ్ళు, లారీలే కింద పడ్డాయి. ఆ రేకులు అయితే ఒక్కటి కూడా లేదు. కొన్ని కోట్ల రూపాయల నష్టమైంది. అయిన తర్వాత కూడా అదే రోజు రాత్రిపూట మేము చెప్పినాం, సార్ ఇప్పటి పరిస్థితుల్లో ఇట్లా ఉంటే ఈ మ్యాంగో సీజను రైతులకు మాకు ఇబ్బంది అవుతుంది, మళ్ళీ పోయి ఆ మార్కెట్లో ఉంటాం, మీరు ఏ కండిషన్లో అమ్మమంటే ఆ కండిషన్లో అమ్ముతాం, ఎంత దూరంగా మెయింటైన్ చేయమంటే అంత దూరంగా మెయింటైన్ చేస్తాం అని కూడా చెప్పినాం. చెప్తే ఆ విషయాన్ని ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా సబితా ఇంద్రారెడ్డి, సుధీర్ రెడ్డి, కిషన్ రెడ్డి వీళ్ళందరూ అక్కడికి వచ్చారు. మేము ఎంత చెప్పినా వినిపించుకోలేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మేము ఫోన్ చేసి చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి ఉండే, ఆయనకు ఫోన్ చేసి సర్లే అని చెప్పి పంపించారు. పంపించిన తర్వాత తెల్లారి మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయినాం. సార్ అర్ధరాత్రి పంపించారు, మమ్మల్ని ఎక్కడికి పోనిస్తలేరు, ఇబ్బంది పెడుతున్నారంటే అది కూలిపోయిన పరిస్థితిని బట్టి వచ్చి చూసిండు. ఆ రోజు ఎవరైనా ఏమన్నా అంటే నేను మాట్లాడతాను చెప్పి వ్యాపారం చేసుకోమని చెప్పిండు. మళ్ళీ పోలీసులను పెట్టి కొద్ది రోజులు వ్యాపారం చేసుకున్న తర్వాత మళ్ళీ పోలీసులను పెట్టి బలవంతంగా మళ్ళీ బయటికి వెళ్ళగొట్టేసారు. వెళ్ళగొట్టేసారు అంటే మాకు కనీసం ఎక్కడైనా జాగిప్పి అంతనన్నా మేము అది చేసుకుంటామని చెప్తే కూడా ఎటువంటి పరిస్థితుల్లో లేదని చెప్పి అర్ధరాత్రి నగ్నంగా పంపించినంత పని చేసి పంపించేసిండ్రు. ఎంత మొరబెట్టుకున్నామంటే ఆ రోజు నిరంజన్ రెడ్డి బర్త్డే ఉంటే ఆ రకంగానే ఆయనకు జాలి పుడుతుందన్న ఉద్దేశంతో వాళ్ళ ఊరికి కూడా పోయినాం. పోయి బతిలాడుకున్నాం. 317 కోట్ల రూపాయలు మేము అన్ని మార్కెట్లలో వసూలు చేసి పెట్టుకున్నాం, మాకు అక్కడ మార్కెట్ కట్టిరని చెప్పినాం. అసలు ఏదైనా పట్టించుకుంటానా? ఇవాళ వచ్చి నేను కట్టిస్తా, నేను అది చేస్తా, నీ దగ్గర అధికారం ఉన్ననాడే నువ్వు కట్టియలేదు, ఇప్పుడు వచ్చి కట్టిస్తా అని చెప్తావు. మా వ్యాపారస్తులకు దాని మీద 10,000 మంది 15,000 మంది డైరెక్ట్ ఇండైరెక్ట్గా బయటకట్టోళ్ళు చిన్న చిన్న పారేసిన పండ్లను